డిఫెన్స్ అహ్మదాబాద్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ పిఆర్ఎల్ దీనిలో పోస్టులను అనౌన్స్ చేయడం జరిగింది. స్పేస్, ఆస్ట్రానమీ, అటమిక్, మాలిక్యులర్, ఆప్టికల్ ఫిజిక్స్, జియో సైన్స్, ప్లానెటరీ సైన్స్ విభాగాల్లో ఈ సంస్థ పరిశోధనలు నిర్వహిస్తుంది. మొత్తము దాదాపు 40 పోస్టుల వరకు ఇది ఫిల్ చేస్తుంది. ఇందులో అసిస్టెంట్ పోస్టులు, టెక్నీషియన్ బి పోస్టులను ఫిల్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం. వాటి పరీక్ష విధానాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. టెక్నికల్ అసిస్టెంట్స్ సంబంధించి డిప్లొమా పాస్ అయిన వారికి సివిల్లో 2 ఉన్నాయి. అది ఓబీసీ 1, ఎస్టీ 1 ఉంది. మెకానికల్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి 2 ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఎస్టీకి ఉంది. తర్వాత ఎలక్ట్రికల్ 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ అండ్ ఎస్టీ బ్యాక్లాగ్. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఐటీలో 3 పోస్టులు ఉన్నవి. ఒకటి అన్రిజర్వ్డ్, ఒక ఓబీసీ, ఒక ఎస్సీ. తర్వాత ఎలక్ట్రానిక్స్లో 1 పోస్టు ఉంది ఈడబ్ల్యూఎస్కి. ఈ 5 పోస్టులకు సంబంధించి ఎవరైనా కూడా డిప్లొమా 3 సంవత్సరాల డిప్లొమా కంప్లీట్గా పాస్ అయి ఉండాలి. వారు ఆ డిప్లొమాలో మినిమం ఫస్ట్ క్లాస్ డిగ్రీతో 60% ఎబోగా పాస్ అయి ఉండాలి. మనం సివిల్ దానికి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ దానికి సంబంధించి ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఐటీకి కంప్యూటర్ డిప్లొమా, ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్కి ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. ఇక వీటికి సంబంధించింది బేసిక్ పేకి సంబంధించి చూసినట్టయితే 44,900 నుండి 1,42,400 ఇవి రెగ్యులర్ పోస్టులు, తాత్కాలిక పోస్టులు కావు. ఇకపోతే మనం చూస్తున్న వాటిలో రెండో లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి అవి ఐటీఐ 10th లేదా ఎస్ఎస్ఎల్సి లేదా 10th పాస్ ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఈఎస్సి కానీ పాస్ అయి ఉన్న వాళ్ళు. ఫిట్టర్లో 1 ఉంది. ఇది ఫిట్టర్ ట్రేడ్లో పాస్ అయిన వాళ్ళకి ఎస్టీకి 1 ఉంది. టర్నర్ 2 ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఇది ఎస్ఎస్సి మరియు ఐటీఐ చేసిన వాళ్ళకు ఎలిజిబుల్. అదే మెషనిస్ట్కి సంబంధించి 1 ఉంది, అది ఎస్టీకి కేటాయించడం జరిగింది. ఇది ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఈఎస్సి కానీ ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత చేయాల్సింది. ఎలక్ట్రానిక్ మెషనిస్ట్కి సంబంధించి 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1, ఎస్ఎస్సి, ఐటీఐ. తర్వాత ఎలక్ట్రీషియన్ ఇవి 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్ఎస్సి, ఎస్ఎస్ఎల్సి 10th ఆర్ ఐటీఐ విత్ ఐటీఐ, ఎన్టీసీ, ఎన్సీ చేసేయాలి. ప్లంబర్ 1 ఉంది, అది అన్రిజర్వ్డ్, అది కూడా ఎస్ఎస్సి, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. తర్వాత మెషనిస్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించి 1 ఉంది, అది ఎస్సీకి ఉంది. ఎస్ఎస్సితో పాటు ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ తేదీ వచ్చేసి చివరి తేదీ అక్టోబర్ 31 ఉంటుందండి. దీనికి మరి పరీక్షల విధానం ఎలా ఉంటుంది అనే దాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే దీని ఎగ్జామ్ సిస్టమ్స్ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఎగ్జామ్ సిస్టమ్ సంబంధించి రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. ఇవి మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రశ్నకు ఒక్కొక్క మార్కుకు ఒక్కొక్క సమాధానం, ఒక ప్రశ్నకి ఒక జవాబు ఉంటుంది. ఆ జవాబుకి 1 మార్క్ ఇస్తారండి. ప్రశ్నకి మల్టిపుల్ చాయిస్లో కొన్నిసార్లు 2 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం 1 ప్రశ్నకి 1 జవాబును గుర్తించాలి, దానికి 1 మార్క్ ఇస్తారు. ఒకవేళ కనుక ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే 1/4 కట్ చేయడం, అంటే 3.33 మార్క్స్ తగ్గించడం జరుగుతుంది. సంబంధిత ప్రశ్నలు వ్యవధి 90 నిమిషాలు, అంటే 80 మార్కులకు 80 ప్రశ్నలకు 90 నిమిషాలు ఉంటుంది. రాత పరీక్షలో అన్రిజర్వ్డ్ అభ్యర్థులు 32, రిజర్వ్డ్ అభ్యర్థులు 24 కనీస మార్కులు సాధించాలంటే 80 మార్కులకి. రాత పరీక్ష అర్హత పొందిన వారిలో 1:5 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్కు ఎంపిక చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్కు 100 మార్కులు ఉంటాయి. దీంట్లో అన్రిజర్వ్డ్ వారు 50% మార్కులని, రిజర్వ్డ్ వాళ్ళు 40% మార్కులను మినిమం సాధించాల్సి ఉంటుంది. స్కిల్స్ టెస్ట్ అర్హత మార్కులు పొందిన వారిని తెలంగాణ కేటగిరీ వారిగా చివరిగా ఎంపిక చేస్తారు. వీరికి రాత పరీక్ష సంబంధించి సంబంధిత సబ్జెక్టులోని ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి వారి ట్రేడ్ కానీ వారి డిప్లొమాలో ఏదైతే ఉంటుందో వాటిని ఆధారం చేసుకోవాలి. ఇక ఐటీఐ డిప్లొమా నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టికల్ అంశాలపై పట్టు సాధిస్తే స్కిల్ టెస్ట్ సులువుగా చేయొచ్చు. నెగిటివ్ మార్కులు ఉంటాయి, కానీ చాలా జాగ్రత్తగా అది చేయాలి. అభ్యర్థులు 1 కంటే ఎక్కువ పోస్టులు చేసినప్పుడు వేరువేరుగా అప్లై చేయాలి, వేరువేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే రాత పరీక్ష 2 పోస్టులకు 2 వేరువేరు సమయాలు నిర్ణయిస్తారు. ఈ రాత పరీక్షల సెంటర్లు అహ్మదాబాద్, గుజరాత్లో, అంబుజ్ రోడ్, ఉదయ్పూర్, రాజస్థాన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. కాల్ లెటర్ అభ్యర్థుల ఈమెయిల్కు పంపించడం జరుగుతుంది.
స్కిల్ టెస్ట్కి ఎంపికైన వారికి స్లీపర్ క్లాస్ రైల్వే ఛార్జీలు చెల్లిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్తో స్కిల్ టెస్ట్కి సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇకపోతే వీరికి ఏజీ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్ళు, ఓబీసీ వారికి 3 ఏళ్ళు, దివ్యాంగులో 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది. రాత పరీక్ష కోసము 750 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మాజీ సైనిక ఉద్యోగులకు మొత్తం ఫీజు తిరిగి చెల్లిస్తారు ఎగ్జామ్ అటెండ్ అయితే మాత్రమే. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్సీ ఓబీసీ అభ్యర్థులు 500 చెల్లిస్తారు. అంటే 750 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి. దీనికి అదనంగా జీఎస్టీ రిమైనింగ్ పడతాయి. కానీ ఎగ్జామ్కి అటెండ్ అయినట్టయితే 750 ఎస్సీ ఎస్టీలకు, దివ్యాంగులకు చెల్లిస్తారు. ఈడబ్ల్యూఎస్ మరియు అన్రిజర్వ్డ్ వాళ్ళు ఎగ్జామ్కి హాజరైతే 500 చెల్లిస్తారు. మీరు ఆన్లైన్ చేసుకోవడానికి లాస్ట్ తేదీ అక్టోబర్ 31. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు బీటెక్ కాకుండా మీరు డిప్లొమా చేసి ఐటీఐ చేసినట్టయితే ఇది సదవకాశం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.